మీరు అంటున్నారు 59 నెలల్లో మీరు మోస్ట్ హ్యాపీయెస్ట్ పథకం కావచ్చు, హ్యాపీయెస్ట్ సందర్భం కావచ్చు, సంతృప్తినిచ్చిన పాయింట్ ఏంటి? ఎవ్రీథింగ్, ప్రతి అంశము సంతోషాన్ని ఇస్తుంది, ప్రతి అంశము సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సొల్యూషన్ వెతుకుతూ ప్రజలకు ఆ రోజు నేను పాదయాత్రలో నేను గమనించింది, నేను చూసింది, ఆ రోజు మీరు అడిగితే కూడా నేను చెప్పింది కూడా అదే చెప్పాను. అన్ని మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్, ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ అనేది ఇవ్వగలిగితే, పెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ అర్హత ఉండి కూడా ఇవ్వని పరిస్థితి, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, లంచం ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అధ్వానమైన పరిస్థితుల్లో స్కూళ్ళు, పిల్లల చదువులు, ప్రైవేట్ స్కూళ్ళకు వీళ్ళు ఎప్పుడు కాంపిటీషన్లో లేరు, గవర్నమెంట్ స్కూళ్ళు. ఇవన్నీ కూడా ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కనిపించే మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్. ఈ కనిపించే మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషనే మన పాలన, ఈ 59 నెలల మన పాలన. అందుకే వస్తూనే ఫస్ట్ పాలన మీద ప్రక్షాళన చేస్తూ అడుగులు వేశాం. వచ్చిన జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్, I think by August we had volunteer system up and running, and by October 2nd గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చి అది కూడా మొత్తం రిక్రూట్మెంట్ అన్నీ కంప్లీట్ చేసి ఒక వ్యవస్థను గ్రామ స్థాయిలో నిలబెట్టగలిగాం. ఈ వ్యవస్థల ద్వారా ప్రతి పథకము కూడా అర్హతే ప్రమాణికంగా సాచ్యురేషన్ పద్ధతిలో మనవాడు తనవాడు అనే తేడా పక్కన పెట్టి కరప్షను వివక్ష అన్నిటివి సిస్టంలో లేకుండా చేస్తూ ప్రతి అడుగు కూడా చేయగలిగాము. సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా చేసి చూపించగలిగాము. సో ప్రతి మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి విషయంలోనూ కూడా, స్కూళ్ళ విషయం అయితేనేమి, వైద్యం విషయం అయితేనేమి, వ్యవసాయం విషయం అయితేనేమి, గవర్నెన్స్ విషయం అయితేనేమి, డెలివరీ మెకానిజం అయితేనేమి, ఇంటికి అందించే రేషన్, ఇంటి వద్దకి అందించే రేషన్, ఇంటికి అందించే పౌర సేవలు, ఇంటికి అందించే పెన్షన్, ఎనీథింగ్. ఒక సమస్య, ఆ సమస్య ఎందుకు వచ్చింది అని థరోగా దాన్ని సొల్యూషన్ వెతుకుతూ మేనిఫెస్టో తయారు చేసాం. ఇన్ఫ్యాక్ట్ మేనిఫెస్టోలోనే ఇవన్నీ నేను పెట్టా. ఆ టైంలోనే మై బ్రెయిన్ వాజ్ ఫంక్షనింగ్. సొల్యూషన్ ఏమిటి అని. పాదయాత్రకు మీనింగ్ ఏమిటి? కష్టం చూసినప్పుడు ఆ కష్టాన్ని ఏ రకంగా మనం రిపేర్ చేయాలి అని. సో ఆ కష్టాలను రిపేర్ చేస్తూనే ఈ 59 నెలల ప్రయాణం జరిగింది.